స్టార్ట్ చేద్దామా మేడం? ఓకే. ఓం గురుభ్యో నమః. వినబడుతుంది మేడం. ఓం గురుభ్యో నమః. ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగ వశిష్టము స్థితి ప్రకరణ యోగము 61వ రోజు, 8th November 2020. కంటిన్యూషన్ కోసం ఒక లైన్ వెనక్కి, 2 లైన్లు వెనక్కి వెళ్తాం మేడం. This ignorance will not go away without self-knowledge. And self-knowledge arises only when the scriptures are studied deeply. Whatever may be the origin of this ignorance, surely even that exists in the self. Hence, అనేసి ఇంకా శ్లోకం స్టార్ట్ చేయాలి. మనం శ్లోకం స్టార్ట్ చేసరికి నేను ఆపాం. కుతో జాతేయమితి తే రామ మాస్తు విచారణ ఇమాం కథమహం అన్మీత్యేషా తేస్తు విచారణ. O Rama, do not inquire into how has this ignorance arisen, but inquire into how shall I. ఎవరు స్పీకర్ ఆన్ చేస్తున్నారు మేడం? స్పీకర్ ఎవరు ఆన్ చేస్తున్నారు? O Rama, do not inquire into how has this ignorance arisen, but inquire into how shall I get rid of it. అంటే ఎక్కడ నుంచి ఎలా దీన్ని ప్రగతికోవాలన్నది. ఎందుకంటే శంకరాచార్య గారిని ఎదిగినప్పుడు కూడా దీని ఆది ఎక్కడ, అంతం ఎక్కడ, మధ్య ఎక్కడ అంటే తెలియదంటే దీన్ని ఎలా ప్రగతికోవడం అంటే స్పష్టమైనట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి నిద్ర ఉంటుందని అడగదు, మంచి ఎప్పుడు కనిపిస్తుంది. కానీ అది ఎలా ప్రగతికోవడం అనేది నేను తెలుస్తుంది అని చెప్తున్నాను. మేడం ఇది వాయిస్ డిస్టార్ట్ అవుతుంది. అవునా? ఇప్పుడు బాగుంది. చాలా దగ్గర పెట్టుకోవాలి. కంప్లీట్ గా మీది కంప్లీట్ గా వినబడలేదు. మళ్ళీ ఒకసారి చెప్తారా? ఇప్పుడు వినబడుతోందా? ఇప్పుడు వినబడుతుంది. ఓకే, మళ్ళా చదవనా ఒకసారి? అంటే ఎక్కడి నుంచి అజ్ఞానం ఉద్భవించింది అన్నది ఎంక్వైరీ చేయడం కాదు, ఎలా దాన్ని పోగొట్టుకోవాలన్నదే నువ్వు తెలుసుకో అని రాముల వారితో చెప్తున్నారు. When this ignorance or Maya has ceased to be, then you shall know how it arose. అంటే ఇగ్నరెన్స్ ఎప్పుడైతే ఆగిపోతుందో, అంటే నీకు పూర్తిగా పోతుందో, అప్పుడు అది ఎలా ఉద్భవించిందో తెలుస్తుంది. You will realize that this ignorance is not a real entity. ఇప్పుడు నీకేం అర్థమవుతుందంటే ఈ అజ్ఞానం లేకుండా నిజంగా ఈ అస్తిత్వం కలిగి లేదు, ఎంటిటీగా లేదని. మేడం మళ్ళా సేమ్ ప్రాబ్లం, వాయిస్. ఇప్పుడు ఇగ్నరెన్స్ అనేది ఒక ప్రత్యేకమైన జగనంగా ఎంటిటీగా లేదు అని మీకు అర్థమవుతుంది. ఇప్పటికీ ప్రాబ్లమ్. అవును మేడం,
ఇది నాకేనా అందరికీ తెలియట్లేదు ఇది? అందరికీ ఉండేది అడగండి. ప్రాబ్లం గా ఉందా? అందరికీ అందరికీ ప్రాబ్లం గానే ఉందండి. మాకు కూడా ప్రాబ్లం గానే ఉంది. జయ గురుదేవ్ అందరికి ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే మీకేం బాగా ఓకే నేను మాట్లాడతాను క్లియర్ చేసి. అసలు బాగా వినబడలేదా? ఇప్పుడు లేదు మేడం, బాగాలేదు ఇప్పుడు. ఇది బ్లూటూత్ మధ్యలో ఒకసారి వచ్చింది బాగా. ఓకే నేను ఇయర్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా బాగాలేదు మేడం. ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు బాగుంది, మాట్లాడండి ఇప్పుడు ఒకసారి. బాగుందా? ఇప్పుడు బాగుంది. చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు బాగుంది. I shall again declare to you the way in which the one infinite consciousness has come to appear as the jiva and all the rest of it. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఏమో జీవుడుగాను మిగతా రకంగా ఎలా వచ్చిందో ఇప్పుడు నేను బోధపరుస్తాను. హౌ ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ కేమ్ ఇంటూ జీవా అండ్ అదర్ థింగ్స్, అంటే మిగతా అన్ని కూడా ఎలా వచ్చాయి అనంతమైనటువంటి ఆ చైతన్యంలోంచి, అది నేను మీకు ఇప్పుడు బోధపరుస్తాను. You see in the ocean that it is tranquil in places and agitated in other places. ఓషన్ లో ఒక్కొక్క దగ్గర ఆ ప్రపంచం అంటే ఓషన్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర అలజడితూ ఉంటుంది సముద్రం. Even so, the infinite consciousness seems to embrace diversity in some places, though it in itself is non-dual. ఒకసారి అండి అలాగే ఈ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ కూడా ఒక్కొక్క దగ్గర చదవండి ఒకసారి. Even so, the infinite consciousness seems to embrace diversity in some places, though it in itself is non-dual. అది ఈ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఎలా అయితే సముద్రంలో కొన్ని అలజడులు అక్కడక్కడ ఉండి ప్రశాంతంగా కొన్ని దగ్గర ఉంటుందో, ఈ చైతన్యం అనంత అనంతమైన వైభవంతో అది కనిపించడం అనేది సహజమే. The manifestation of the omnipotence of infinite consciousness enters into an alliance with the time, space, and causation. టైము, స్పేస్ అంటే స్థలం, కాజేషన్ కారణం, వీటన్నిటితో కలిసి అది టై అవుతుంది. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ కలిసి పనిచేస్తుంది అన్నమాట. Which are indispensable to the manifestation. ఇవి ఒక రూపం దాల్చడానికి తప్పనిసరిగా కావాలి టైము, స్పేస్, కాజేషన్. Hence arose the infinite names and forms. అందువల్లే అనంతమైనటువంటి పేర్లు, రూపాలు, నామాలు కూడా వచ్చాయి. But all these apparent manifestations are in reality non-different from the infinite consciousness. నిజంగా అయితే రియాలిటీలో మాత్రం ఇది ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ కంటే భిన్నంగా లేవు. ఆ అనంత చైతన్యంతో ఏకరూపంగానే ఉన్నాయి.
టైం, స్పేస్, కాజేషన్ అనంత చైతన్యానికి భిన్నంగా లేవు, అందులోనే ఉన్నాయి. అంటే చైతన్యం ఏకమాత్రంగానే ఉంది, అది మేనిఫెస్ట్ అవ్వడానికి టైం, స్పేస్, కాజేషన్ అవసరం. బట్ టైం, స్పేస్, కాజేషన్ మాత్రం భిన్నంగా లేవు. That aspect of this infinite consciousness which relates itself to the manifestation of the names and forms. అంటే ఆ ఆస్పెక్ట్ రకరకాలైన పేర్లు, రూపాలు తేవడానికి పనిచేస్తుంది. అంటే టైం, స్పేస్ అండ్ కాజేషన్ తో ఎలా అయితే కలిసి టైఅప్ అవుతుందో దాని వల్లనే ఈ రకరకాలైన భిన్నమైన రూపాలు, నామాలు కూడా మొదలయ్యాయి. And thus to time, space and causation is known as the knower of the field or the witness consciousness. టైం, స్పేస్, కాజేషన్ కలిపి విట్నెస్ కాన్షియస్నెస్ అంటారు. అంటే సాక్షి యొక్క ఆ చైతన్యం, సాక్షిభూత చైతన్యం, చైతన్యానికి భాగమే అది కూడా, సాక్షిభూత స్థితి అంటున్నారు. ఈ మూడింటిని కలిపిందాను. The body is the field. The body is the field. Field. F-I-E-L-D, field. Field, kshetram. That which knows this field inside, out and in all its aspects is the knower of the field or witness consciousness. అంటే బాడీకి బయట లోపల కూడా ఆ తెలుసుకోవడం అనేది ఆ విట్నెస్ కాన్షియస్నెస్ అంటే సాక్షి స్థితి వల్లే తెలుస్తున్నాయి. ఆ తెలుసుకునే కాన్షియస్నెస్ నే సాక్షి చైతన్యము లేదా విట్నెస్ చైతన్యం అంటాం. అంటే అవి టైం, స్పేస్ అండ్ కాజేషన్ కు కలిసి ఏర్పడుతుంది. దానివల్లనే మనకి తెలుసుకోవడం అనేది సంభవిస్తుంది. This witness consciousness becomes involved in the latent predispositions and develops the ego sense. ఈ విట్నెస్ కాన్షియస్నెస్ వల్లే ఈగో సెన్స్ అనేది కూడా డెవలప్ అవుతుంది. The foolish person then abandons all right thinking or inquiry into the truth and voluntarily embraces ignorance as bliss. అది ఒక మూర్ఖమైన వాడు, అజ్ఞాని, ఆ ఇగ్నోరెన్స్ నే తను ఎంబ్రేసెస్ అంటే గట్టిగా పట్టుకుంటాడు. అదే ఎంతో బ్లిస్ ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు. దాన్నే పట్టుకుని అదే ఆనందాన్ని, ఇగ్నోరెన్సే సమస్తం అనుకుంటాడు ఒక అజ్ఞాని. Vasishtha continued. This incidental manifestation of the power of the infinite consciousness appears as the millions of species of beings in this universe. ఈ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ వల్లనే అంటే అనంతమైన చైతన్యంలోనే అనంతమైనటువంటి జీవులు అంటే ఉద్భవించడం అంటే ఇక్కడ అలా ఉంటుంది అన్నమాట. ఆ వర్డ్ ఏం వాడారు చూడండి, ఇన్ దిస్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, దిస్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ as the millions of species of beings in this universe. Another incidental manifestation of the power. ఇన్సిడెంట్ మేనిఫెస్టేషన్ అంటే అది ఇన్సిడెంటల్ గా జరిగింది. అంటే మనం ఏమంటాం, ప్లాన్డ్ గా కాకుండా అలా జరుగుతుంది అన్నమాట. దాని అంతరిగా ఎన్నో రకాలైన రూపాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. అంటే అవతరిస్తున్నాయి, ఎన్నో రూపాలు ఏర్పడుతున్నాయని కూడా మామూలుగా చెప్పుకోవచ్చు. These countless beings are caught up in their own mental conditioning. These countless beings are caught up in their own mental conditioning. మెంటల్ కండిషనింగ్స్ లోనే అవి పట్టుబడ్డాయి. అంటే వాటికి మెంటల్ కండిషనింగ్స్ లోన్ అయిపోయి ఈ బీయింగ్స్ అన్ని కూడా. They are found in every country and in every place in the universe. అవి అన్ని దేశాలలో, అన్ని స్థలాల్లో కూడా ఆ జీవులు అంటే అలాంటి కండిషన్ జీవులు మనం చూస్తున్నాం.
and they are in every conceivable kind of situation. కన్సీవబుల్ అంటే అంటే ఒకసారి చూడండి, కన్సీవ్ ఇక్కడ ఏంటి మీనింగ్? సంభావ్యత, ఇంకా ఆలోచించదగినది అనే ఒక మీనింగ్ ఉంది. అండర్స్టాండబుల్ కన్సీవ్ చేయడం, కాన్సెప్ట్ ని కన్సీవ్ చేయడం అనేది. ఇక్కడ ఇలాగా దాన్ని చేయాలి అని. అది ఇది ఇది ఏవి ఇప్పుడు ఒకసారి చదవాలి సెంటెన్స్. ఒక్క నిమిషం మేడం. They are found in every country and in every place in the universe, and they are in every conceivable kind of situation. అంటే మనకి ఎక్కడెక్కడ సంభవించే అంటే ఎక్కడెక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ లో కూడా ఉంటాయని. అది అంటే కన్సీవబుల్ అంటే వాట్ ఎవర్ సిచ్యుయేషన్స్ ఉంటే అన్ని సిచ్యుయేషన్స్ లో ఆ కండిషన్డ్ బీయింగ్స్ అనేవి ఉంటున్నాయి. దే ఆర్ అంటే ద కండిషన్డ్ బీయింగ్స్ ఆర్ అని అర్థం. Some of them are part of the new creation in this epoch. ఈ యుగంలో some of them are caught up అన Part of the new creation in this epoch. ఈ యుగంలో ఉన్న కొత్త క్రియేషన్ లో ఒక పార్ట్ గా కూడా కొన్ని ఉన్నాయి. Others are more ancient. ఇంకా కొన్ని చాలా ఏన్షియంట్ జీవులు అంటే చాలా ఇంకా పాతవి, పురాతనమైనవి. Some have incarnated just a couple of times. కొన్ని మాత్రం 1-2 సార్లే జన్మం తీసుకున్నాయి. Others have had countless incarnations. ఇంకా మిగతా వాటికి అనంతమైనటువంటి జన్మలు తీసుకున్నాయి, లెక్కలేనన్ని. Some are liberated. అంతే మేడం. కొన్ని ముక్తులు పొందాయి. Others are sunk in dreadful suffering. ఉన్నాయి. Celestials, some are demigods. సెలెస్టియల్ అంటే పూర్తిగా కూడా సెలెస్టియల్ ఏమిటంటామంటే ఈ లోకానికి చెందినవి కావు, పరలోకానికి చెందినది, స్వర్గానికి మొదలైనవి చెందినది. కొంతమంది డెమి గాడ్స్ అంటే సగం గాడ్స్ అన్నమాట. అవి కొంత దైవత్వం కొంత మానవత్వం ఉన్నవి, అవి డెమి గాడ్స్. అలా ఉంటాయి. ఇంట్లో ఎన్నో వెరైటీ ఉన్నది. కొన్ని సెలెస్టియల్స్ అంటే పూర్తిగా స్వర్గానికి లేదా ఉన్నత లోకాలకు చెందినవి అయితే, కొన్ని డెమి గాడ్స్ సగం గాడ్స్. And others are the deities presiding over this manifest universe. అది అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి మిగతా ఎలాంటివంటే అందులో ఉన్న దేవతలు ప్రిసైడింగ్ ఓవర్ అంటే అందులో ఉన్నారు. ఇటువంటి జగత్తులో అటువంటి వాళ్ళు, అటువంటి దేవతలు కొన్ని అంటే కొన్ని డెమిగాడ్స్, కొన్ని సెలెస్టియల్ బీయింగ్స్ అయితే, కొన్ని ఏమో ఇక్కడ ఉన్న దేవతలుగా ఉన్నాయి. Some others are demons. కొన్ని ఏమో అందులో రాక్షసులుగా ఉన్నాయి. Others are goblins. గోబ్లిన్ ఏమిటి అంటే దెయ్యాలు లాంటివి. Some other members of the 4 castes of human beings. And others are పూర్ క్యాస్ట్. 4 caste, FOUR, 4 ముందుగా of చెప్పడం. human being. And others are members of primitive uncivilized tribes. అంటే కొందరు ఫోర్కాస్ట్ చేయగలిగిన వాళ్ళు అయితే, కొందరు అన్సివిలైజ్డ్ మెంబర్స్ గా ఉన్నారు.
మేడం నాకు డౌట్ ఇది, ఈ బుక్ రాసేటప్పటికి క్యాస్టిజం ఉండిందంటారా మీరు? 4 క్యాస్టిజం అంటే ఫోర్కాస్ట్ అంటే అది కాదు, క్యాస్ట్ కాదు అది. ఫోర్కాస్ట్ చేయడం అంటే ముందుగా చెప్పడం. అది కాదు మేడం, ఇక్కడ వచ్చి సమ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద 4 FOUR క్యాస్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని ఉంది. ఇది ఉంది కదా, బ్రాహ్మణ, క్షత్రియ, అలా అయితే మరి గీతలోనే చెప్పాడు కదా, చాతుర్వర్ణ్యం మయా సృష్టం అనేదో తన నుంచి వచ్చింది భగవద్గీతలో. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అది ఇక్కడ రావడం. మేబీ మరి అప్పుడే కదా, ఎందుకంటే ముందు కదా గీత. Some of them are in the form of herbs and grass. కొన్నేమో పొదలు గాను గడ్డి గాని ఉన్నాయి. Others appear as roots, fruits and leaves. రూట్సా ఫ్రూట్సా? Roots, fruits and leaves. 3. అంటే కొన్ని వేళ్లుగా, పళ్ళుగా, ఆకులుగా కూడా ఉన్నాయి. Some are in the form of creepers. కొన్నేమో పాకేటటువంటి వాటిగా, అంటే లతలు అలాగా. And some are living as flowers. కొన్ని కేవలం పుష్పాలుగానే జీవిస్తున్నాయి. Some are the kings and their ministers clad in royal robes. కొంతమంది మినిస్టర్స్, రాజులు వాళ్ళకున్న రాజరికమైనటువంటి దుస్తుల్లో ఉన్నారు. Others are clad in rags and bark of trees. రాగ్స్ Rags and bark of trees. RAGS. జిఎస్ రాగ్స్ అండ్ బార్క్ అంటే దాని యొక్క చెట్టుకి పనికిరాని ఉంటాయి కదా, పైన ఉన్నటువంటి బార్క్ అంటే ఏమంటారు తెలుగులో? బార్క్ అంటే పైన పొరల్లా ఉంటుంది కదా చెట్టు పైన, కాండం పైన. అది అలాంటి అక్కర్లేని వాటితో ఉన్నాయి, కొన్ని వాటితో కవర్ అయ్యి ఉన్నాయి. త్వచాలు అంటారు, బార్క్స్ అంటే పట్ట అంటారు కదా మేడం, స్కిన్, వుడ్ స్కిన్ బార్క్స్ అంటారు. దానికి ఏదో తెలుగు ఇంకో పేరు ఉంది. బార్క్ అంటే ఎవరికైనా తెలుసా? బెరడు. Either because they are anchorites or they are beggars. యాంకరైట్స్ అంటే బెగ్గర్స్ కాక యాంకరైట్స్ ఏమంటారు గట్టిగా చూడండి. యాంకర్ అంటే తెలుసు కానీ యాంకరైట్స్ పదాన్ని వనవాసి, సన్యాసి, వానప్రస్థుడు అని. సన్యాసుల్ని కూడా యాంకరైట్స్ అంటారు. యాంకరైట్స్ ఆర్ దే ఆర్ బెగ్గర్స్. కొంతమంది యాంకరైట్స్ ఆర్ బెగ్గర్స్ అన్నారా? either because they are anchorites or they are beggars. అంటే భిక్షాటన చేసిన వాళ్ళు అవ్వచ్చు, సన్యాసులు అవ్వచ్చు. Some are snakes and others are insects. అంటే ఇదంతా ఏమిటి చెప్తున్నారు చెప్పండి? ఆ సృష్టించినటువంటి బీయింగ్స్ యొక్క స్వభావం ఎలాంటి వాళ్ళు చెప్తున్నారు. కొన్నేమో పాములు అయితే, కొన్నేమో కీటకాలు. Others are animals like lions, tigers, etc. కొన్నేమో సింహము, పులి ఇలాంటివి. Some are birds and others are elephants and donkeys. ఎలిఫెంట్స్ అండ్ donkeys. కొన్ని పక్షులైతే, కొన్ని ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు, కొన్నేమో గాడిదలు. Some are prosperous, others are in adverse circumstances. కొంతమంది ఎంతో పుష్కలమైనటువంటి ధనంతో సమృద్ధి ఉంటే, కొంతమంది కొన్ని బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. Some are in heaven, others are in hell. కొంతమంది స్వర్గంలో, కొంతమంది నరకంలో. Some are in the region of the stars.
అంటే నక్షత్రాలు దగ్గర ఉంటారు కొందరు. Others are in holes of dying trees. ఇంకోసా In holes of dying trees. అంటే చెట్ల తొర్రల్లో. డయింగ్ ట్రీస్. ఓకే, అది చెట్లకి ఉన్నటువంటి కర్ణాల్లో ఉంటాయి. Some live amongst liberated sages. కొంతమంది ముక్తి పొందినటువంటి మహాత్ముల్లో కలిసి ఉంటారు. Others are already liberated sages. ఆల్రెడీ Liberated sages. కొంతమంది పూర్తిగా ముక్తి పొందినటువంటి యోగులు. సేజెస్ అంటే మునులు, అలాంటి వాళ్ళు, ముక్తి పొందిన వాళ్ళు. Who have risen above the body consciousness. వాళ్ళు శరీర స్పృహ నుంచి ఉన్నత స్థాయికి వచ్చేసారు. Some are endowed with enlightened intelligence. కొంతమంది తెలివి అంటే ఆత్మ సాక్షాత్కారమైనటువంటి బుద్ధి కలిగి ఉంటారు. అటువంటి తెలివి కలిగి ఉంటే Some are extremely dull. కొంతమంది ఏమీ కూడా అంటే డల్ గా ఉంటారు కొందరు. O Rama, just as in this universe there are countless beings of various species, in other universes too there are similar beings with different bodies suited to those universes. అంటే ఇక్కడున్న జగత్తులో ఎలాగైతే ఎన్నో రకాలైనటువంటి జీవులు ఉన్నాయో, అలాగే ఇతర జగత్తుల్లో ఇంకా విశ్వం యూనివర్స్ అంటే వాటిల్లో కూడా వాటికి సూటబుల్ కండిషన్స్ ఉన్న జీవులన్నీ ఉన్నాయి. అక్కడ ఎక్కువగా ఉష్ణం ఉంది, దానికి తగినట్టుగా ఫిట్ అవ్వగలిగే జీవులు అక్కడ ఉంటాయి. అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితుల్లో నివసించే జీవులే అక్కడ ఉంటాయి. But all of them are bound by their own mental conditioning. కానీ వీళ్ళన్నీ కూడా వాళ్ళ మానసిక కండిషన్స్ బట్టే వాళ్ళు పుట్టారు, జన్మిస్తున్నారు. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. ఇప్పుడు మెంటల్ కండిషనింగ్స్ బట్టే పుడుతున్నారంటే మనకు అర్థమైందా? ఆ కండిషన్ ఇప్పుడు తొలగించుకోకపోతే అలాంటి మనకి ఏవైతే మనం కరెక్ట్ గా భావిస్తున్నామో ఇదే అని అలాంటి వేళనే పుడతాం. అందుకని మనం కండిషనింగ్ నుంచి బయటకు రావాలి బై అబ్జర్వింగ్. ఒక దగ్గర ఇక్కడ కూడా సూక్ష్మంగా చెప్పారు, దాన్ని చూస్తూ ఉండడమే అన్నారు, ఆలోచన ఏమీ లేకుండా. అప్పుడే అవి దిగాలు అయిపోతాయి. ఇక్కడ శ్లోకం ఉంది మేడం. విహరంతి జగత్కేచిన్ నిపతత్యుత్పత్తంతి చ కందుక ఇవ హస్తేన మృత్యునా విరతం హతాః. ఎందుకు అంటే బంతి, చేతిలో బంతిలాగా. These beings roam this universe, sometimes afflicted, sometimes degraded, and death plays జీవులు and death plays with them as with a ball. And that place And death, maranam, plays with them as with a ball. అంటే బాల్ తో కొట్టినట్టుగా డెత్ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది మృత్యు. Bound to their own countless desires and attachments, అనంతమైన కోరికలు బంధాలతో, and limited by their own mental conditioning, వాళ్ళ యొక్క మానసికమైనటువంటి నిబద్ధత, కండిషనింగ్ అని అన్నాం, దానితో పరిమితమైపోయి
they migrate from one body to another. ఈ జీవులని ఒక శరీరం నుంచి మరొక శరీరానికి మైగ్రేట్ అంటే తిరుగుతూ ఉంటాయి. They will continue to do so till they perceive the truth concerning their own self, which is infinite consciousness. ఈ విధంగా వీళ్ళు ఒక శరీరం నుంచి ఒక శరీరానికి పుడుతూ చనిపోతూ ఒకసారి ఉన్నత స్థాయి ఒకసారి అన్నత స్థాయి అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆత్మలో ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. After attaining this self-knowledge, they are liberated from delusion. వీళ్ళు ఆత్మజ్ఞానం పొందిన తర్వాత భ్రాంతిలోంచి వాళ్ళు ముక్తులైపోతారు. భ్రాంతి ఉండదట. And they do not return to this plane of birth and death by anymore. మళ్ళీ ఈ జనన మరణాలు ఉన్నటువంటి ఈ ప్లేన్ లోకి వాళ్ళు రారు. As the sage said this, the 9th day came to an end and assembly dispersed. ఇలా చెప్పగానే 9వ రోజు అంతమైపోయి అసెంబ్లీ పూర్తి అయిపోయింది. Next, Vasishtha continued. That which was non-existent in the beginning and that which shall cease to be in the end is not real in the middle either. అది ఏదైతే మొదట్లో లేదు అంతంలో లేదు అది మధ్యలో కూడా నిజంగా లేదు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఏది జగత్తు మొట్టమొదట లేదు, ఇట్ట చివరి కూడా లేదు, మధ్యలో కేవలంగా ఉన్నట్టుగా అంటే వరల్డ్ అపియరెన్స్ అంటున్నారు. ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ లేదు. ఉన్నట్టుగా కనిపించిన వరకు మధ్య స్థితిలో ఉంటుంది. That which exists in the beginning and in the end is the reality in the present too. విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎండ్, ఏదైతే అంతంలో ఉండి ఆదిలో ఉంటుందో అదే రియాలిటీ. ఇక్కడ ఒక శ్లోకం మేడం, ఇది పెద్ద శ్లోకము. రాసుకున్నారా? చదవడం కష్టమా? చదువుతాను మేడం, నేను అన్ని ప్రిపేర్ అయ్యే ఉన్నాను. ఓకే, సంతోషం. ఎందుకంటే ఈ శాస్త్ర శ్లోకాలు కొద్ది చంది విచ్చేదం కాబట్టి కొద్ది నేను ఇచ్చేసుకుంటాను అనమాట, మననం చేసుకుంటాను చెప్పే ముందు. అసదిత్ మఖిలం మయా సమేతం త్వతి విగణయ్య విషాదితాస్తు మాతే సహిద హి సకలం మయా సమేతం త్వతి చ విలోక్య విషాదితాస్తు మా తే అని ఉంది. అంతేనండి. See that all this is unreal, including myself. నాతో సైతం అన్ని కూడా రియల్ కాదు. And there will be no sorrow in you. అప్పుడు నీకు దుఃఖం అనేది ఉండదు. ఈ విషయం పూర్తిగా చదివి చెప్తాను. Or see that all this is real, including myself, and sorrow will not touch you either. నాతో పాటు అన్ని రియల్ అని చూడు, ఒకటి అన్ని అన్రియల్ అని చూడమంటారు కదా. మళ్ళీ చదవండి. See that all this is unreal, including myself, and there will be no sorrow in you. Or see that all this is real, including myself, and sorrow will not touch you either. ఇప్పుడు కూడా సారా ఉండదు. అంతా నాతో సైతం అన్ని రియల్ అని చూసినా అన్ని అన్రియల్ అని చూసినా నీకు దుఃఖం అన్నది టచ్ అవ్వదు. మీనింగ్ అది కదా.
knowing that the entire universe, including one's wealth, wife, son, etc., are nothing but the creation of the jugglery of the mind. మనస్సు భావనతోటే కూడుతూ అదే భార్య ఇలాంటి డిఫరెన్సియేషన్స్ అన్ని వచ్చినాయి. One does not grieve when they are lost. అప్పుడు ఇవన్నీ రియల్ కాదు అని అనుకున్నప్పుడు వాళ్ళు మనకు పోయినా సరే దుఃఖం రాదు. Nor does one feel elated when they prosper. అలాగే వాళ్ళకి బాగా అభివృద్ధి చెందినా సరే ఒక వ్యక్తి మహా ఆనందానికి వెళ్ళిపోదు. If any unreal appearance has vanished, what does one lose? ఏదైతే అన్రియలో అది పోయినా సరే మనిషికి ఏం పోగొట్టుకుంటుంది? అసలే అన్రియల్ లేనే లేదు. లేనిది పోయిందని బాధ ఉండదు కదా. If it is utterly unreal, then how can it even be destroyed? పూర్తిగా అన్రియల్ అయితే how can it even be destroyed? దాన్ని అది నశించడం ఎక్కడ ఉంది? అదే అసలు రియల్ కాదు, దాని నాశనం ఎక్కడ? On the other hand, it may be prosper to feel unhappy when they prosper. On the other hand, అంటే అలా కాకుండా వాళ్ళను It may be మళ్ళా చదవనా మేడం? చదవండి. On the other hand, it may be proper to feel unhappy when they prosper. వాళ్ళు బాగా అభివృద్ధి చెందితే అన్హ్యాపీ ఫీల్ అవ్వడం ఇవేమి ఉండవు కదా. For such prosperity may intensify one's ignorance. అది అటువంటి ప్రాస్పరిటీ అనేది ఒక వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఇంకా పెంచేటట్టు చేస్తుంది, తీవ్రం చేస్తుంది. Hence, that which generates attachment and craving in the pool generates detachment and cool indifference in the wise. అందుకని ఎవరిలో అయితే మూర్ఖుల్లో ఏదైతే బంధాన్ని అజ్ఞానాన్ని తెచ్చిందో అది జ్ఞానికి ఏమిటంటే దాని బంధరహిత స్థితిని జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే విచ్ అంటే ఏది? మనస్సు. ఏ మనస్సు అయితే బంధాన్ని ఇచ్చిందో అదే మనస్సు జ్ఞానికి బంధం లేని స్థితిని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అజ్ఞానికి అజ్ఞానాన్ని ఇస్తుంది, బంధాన్ని కలిగిస్తుంది. అక్కడ మనస్సే, ఇక్కడ మనస్సే. The nature of the wise person is not to desire for those experiences which one does not effortlessly obtain. అంటే జ్ఞానికి అటువంటి అనుభూతులు which one does not effortlessly obtain. అప్రయత్నంగా వచ్చేటటువంటి వాటిని ఎవరు జ్ఞానులు వాటికి ఏమీ కూడా పెద్దగా సంతోషం పొందరు. అటువంటి అనుభూతులతో వాటికి ఏమీ ఉండదు. And to experience those which have already arrived. అలాగే ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసిన వాటిని అనుభవించడంలో గాని వాళ్ళకి ఏమీ కూడా పెద్ద సంతోషం ఉండదు. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఉన్నవి పొందవలసినవి పొందినప్పుడు లేకపోతే వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ కూడా దానికి ఆనందం పడ్డం, సంతోషం పడ్డం అలాంటివి ఉండవు జ్ఞానికి. If one is able to wean the mind away from craving for sense pleasure, ఏ వ్యక్తి అయితే మనస్సుని ఇంద్రియ సుఖాల నుంచి మరలించేస్తాడో by whatever means, ఎలాగైనా సరే
one is saved from being drowned in the ocean of delusion. అప్పుడు జగత్తు భ్రాంతిలో డ్రౌన్ అంటే మునిగిపోవడం. అప్పుడు అటువంటి వాడు మునిగిపోడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంద్రియ సుఖాల్లో మునిగిపోయిన వాడికి ఈ భ్రాంతి అనే దాంట్లో మునిగిపోతున్నాడు. అతను అలాంటి వాళ్ళనే భ్రాంతి ఎక్కువగా చుట్టుముట్టిస్తాం. ఇంద్రియ సుఖాలే సత్యమని భావిస్తే మనం భ్రాంతికి లోనైపోయిన వాళ్ళు. ఎవరైతే ఇంద్రియ సుఖాలను అధిగమిస్తారో వాళ్ళు భ్రాంతికి లోనవు. He who has realized this his own oneness with the entire universe and who has thus risen above both desire for and desire against is never deluded. మొత్తం ఈ జగత్తంతా ఏకత్వానుభూతి పొందిన వాడికి ఆయన అంటే డిజైర్ ఇష్టము ఏంటంటే డిజైర్ అబౌవ్ Desire for and desire against. అంటే ఏంటి ఈ కోరిక నాకు కావాలి, ఇది నాకు దీనికి అతీతంగా, ఇది నాకు అక్కర్లేదు, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడిని మాయ వరించలేదు. అంటే మాయ వాళ్ళని కప్పలేదు, వాళ్ళు మాయకు అతీతంగా ఉంటారు అని చెప్పడం. Therefore, O Rama, realize that self or infinite consciousness which permeates and therefore transcends both the unreal and the real. ఈ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే అనంతమైన చైతన్యం రియల్ అన్రియల్ అన్నిట్లోని పర్మియేట్ అయ్యి ఉంది, అంటే వ్యాపించి ఉంది. And then neither grasp nor give up whatever is inside or outside. Neither grasp అంటే పట్టుకోవడం or give up. అంటే అందుకని లోపల గాని బయట గాని దేన్ని నువ్వు గ్రాస్ప్ అంటే గ్రహించడం, లేకపోతే గివ్ అప్ అంటే త్యాగం చేయడం, అది ఏమి కూడా చెయ్యొద్దు. అంటే ఇది అంతటా వ్యాపించింది అనంతమైన చైతన్యం, లోపల బయట అంతటా వ్యాపించింది. ఆ వాక్యం ఒక్కసారి మళ్ళీ చూడండి. Realize that self or infinite consciousness which permeates and therefore transcends both the unreal and the real, and then neither grasp nor give up whatever is inside or outside. అంటే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే అనంతమైన చైతన్యం అంతటా వ్యాపించింది. అందుకని అది లోపల బయట, అందుకని ఏది తీసుకోవడమైనా గ్రాస్ప్ అంటే గ్రహించడం, లేకపోతే దాన్ని వదిలేయడం, ఏది కూడా చేయడానికి లేదు. అంతటా ఉన్నది ఒకే చైతన్యం అయి ఉంది. ఇది పొందాలని గాని అది పొందకూడదని కానీ ఏమీ లేదు, ఉన్నది చైతన్యమే ఒకటే గనక. The wise sage who is established in such self-knowledge is free from any sort of coloring or mental conditioning or self-limitation. Self-limitation. అంటే ఎవరైతే దీన్ని అంతటిని అధిగమిస్తాడో, వైస్ సేజ్ కదా, wise sage who is established in such self-knowledge is free from any sort of coloring or mental conditioning or self-limitation. ఆత్మ పరిమితంగా ఉందని గాని ఏదైనా సరే రంగులు వేసుకోవడం, రంగులంటే మామూలు భౌతికంగా అని కాదు, దానికి ఏదో ఒక తొడుగులు వేసుకుని మాట్లాడతాం, అలాంటి భ్రాంతుల్లో ఉండడం, వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఎవరికైతే ఆ అంతర్గతమైన సెల్ఫ్ నాలెడ్జ్ ఉందో ఆయన ఈ పరిమితంగా ఉండడు. అంటే నేను బాడీ అనే కాన్షియస్నెస్ అన్నమాట, అది పరిమితమైంది. అటువంటి దాంట్లో ఉండడు, అధిగమించేస్తాడు ఆయన. He is like the sky or space which is totally free from being tainted by anything that happens within it.
బీయింగ్ తర్వాత ఏంటండి ఇంటరాక్ట్. బీయింగ్ టెయింటెడ్, TAINTED మేడం. ఆయనకి తన లోపల బయట ఏం జరిగినా సరే దాంట్లో అతను టెయింటెడ్ అంటే మచ్చ పొందడం. వెర్బ్ వాడే టెయింట్ అంటే మచ్చ, టెయింటెడ్ అంటే మచ్చగా రావడం. అలాగైనా మచ్చ అన్నది ఆయన రాకుండా ఉంటాడు. ఓ రామ, ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ ఇగ్నరెంట్ మెంటల్ కండిషనింగ్, ఈ మెంటల్ కండిషనింగ్ అనే అజ్ఞానం దాంట్లో అంటే సముద్రం. he who has found the raft of self knowledge, సెల్ఫ్ నాలెడ్జ్ అనే దాంట్లో ఎవరైతే ఉంటారో is saved from drowning. అతను అంటే రాఫ్ట్ అంటే ఇక్కడ తెడ్ అనుకున్నాం. దాంతో ఉన్నవాడు సెల్ఫ్ నాలెడ్జ్ ఎవరైతే పట్టుకుంటాడో అతను మునిగిపోకుండా కాపాడబడతాడు. He who has not found that raft is surely drowned. ఎవరైతే అటువంటి తెడ్డుని రాఫ్ట్ అంటే అదే పట్టుకోడో అతను తప్పకుండా అందులో మునిగిపోతాడు. Therefore, O Rama, examine the nature of the self with an intelligence as sharp as the razor's edge. ఒకసారి చదవండి. Therefore, O Rama, examine the nature of the self అంటే ఆత్మతత్వాన్ని బాగా పరిశోధించు. with an intelligence as sharp as the razor's edge. అంటే కత్తి యొక్క మొన ఎంత షార్ప్ గా ఉంటుందో ఆ విధంగా ఈ అలాంటి ఒక తెలియదు దీన్ని నువ్వు పరీక్షించు. And then rest established in self knowledge. అలా తెలుసుకుని నువ్వు కేవలంగా సెల్ఫ్ నాలెడ్జ్ లోనే ఉండు అంటే అది వదిలేసి ఉండదు. సెల్ఫ్ నాలెడ్జ్ అటైన్ చేసి సెల్ఫ్ నాలెడ్జ్ లోనే ఉండు. All the powers that are inherent in the mind and by which the world has been brought into being are found in the infinite consciousness. అది మొత్తం పవర్స్ అన్ని కూడా ఈ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ లోనే ఉన్నాయి. ఇది ఉద్భవించడానికి ఆల్ ద పవర్స్ దట్ రాట్ All the powers that are inherent in the mind. అది మనస్సులో ఏంటంటే ఇన్హెరెంట్ గా ఉన్నాయి, అంటే అంతర్గతంగా మనస్సుకున్న పవర్స్ అవన్నీ కూడా ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ వే. మరొకసారి చదవండి. ఆల్ ద పవర్స్ దట్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ద మైండ్ And by which the world has been brought into being are found. దేంతో అయితే ఈ ప్రపంచం వచ్చిందో అంటే మనకి వస్తున్నట్టు కనబడుతుంది కదా, అంటే చూస్తే ప్రపంచం అన్నది అది ఆత్మ నుంచి Are found in the infinite consciousness. ఇవన్నీ కూడా అనంత చైతన్యంలో ఉన్నాయి. Hence, the sages have declared that the mind is omnipotent. అందుకనే మహాత్ములు యోగులు ఏం చెప్పారంటే ఈ ఆత్మ అనంతమైన అంతటా వ్యాపించి ఉన్నది, ఆమ్నిపోటెంట్, అంతటా ఎంతో శక్తివంతమైనది అని చెప్పారు. Live as the sages of self-knowledge live. అందుకని ఎలా అయితే ఆత్మజ్ఞానం పొందినటువంటి జ్ఞానులు ఎలా జీవిస్తారో నేను కూడా అలాగే జీవించు. They know the infinite consciousness and the world appearance. వాళ్ళకి ఆ అనంతమైనటువంటి ప్రజ్ఞా సంగతి తెలుసు, ఈ ప్రపంచం విషయమో తెలుసు, ప్రపంచం దృశ్య ప్రపంచం తెలుసు. Hence, they do not relish nor renounce activity in this world. అది ఈ ప్రపంచంలో ఉన్న ఏ యాక్టివిటీని కూడా వాళ్ళు అంత రిలీజ్ చేయలేరు, అంటే ఆస్వాదించలేరు. We do not relish any activity in the world, అంతేనా? Renounce activity in this world. Renounce, వాళ్ళు Relish రిలీజ్ కదా.
nor renounce activity in this world. అంటే వాళ్ళు దాన్ని ఆనందము వదిలి అందులోనే ఆ భోగంలో ఉండిపోను లేరు, లేకపోతే దాన్ని వాళ్ళు వదిలేను లేదు. అంటే రినౌన్స్ చేయడం కూడా, అంటే త్యాగించడం చేయలేదు. You too have attained self-knowledge, Rama, and you are at peace. అందుకని నువ్వు కూడా ఆత్మజ్ఞానాన్ని పొంది పీస్ అంటే ఆనందంగా ఉండు. Vasishtha, continue. Slokam, madam. Kriya Vishesha Bahula Bhogascharya Hatashayah Napekshante Yada Satyam Na Pasyanti Shatastada. O Rama, they who are busy with the diverse affairs in this world are in pursuit of pleasure and power, do not desire to know the truth which they obviously do not see. అది అంటే ఎవరైతే ఈ ప్రాపంచిక విషయాలతోటి పూర్తిగా మునిగిపోయి ఉంటారో వాళ్ళకి అసలు సత్యం ఏమిటో తెలుసుకోవాలని ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఆ సత్యాన్ని అసలు ఈ ప్రాపంచిక విషయాల్లోనే మునిగిపోవడం వల్ల తెలుసుకోవాలని తపన కూడా వాళ్ళలో ఉదయించదు. He who is wise but who has not completely controlled the pleasure-seeking tendencies of his senses. ప్లెజర్ సీకింగ్ టెండెన్సీస్ అంటే ఎప్పుడు కూడా ఏదో అనుభూతి చెందాలని ఇంద్రియాలకు ఉంటుంది. అటువంటి దాన్ని అధిగమించిన వాడన he who is wise but who has not completely controlled the pleasure-seeking tendencies of his senses. అంటే జ్ఞాని అయినా సరే ఇంకా ఈ ఇంద్రియాలకు మంచి అనుభూతి పొందాలి అనేటటువంటి వాసనలు ఇంకా ఉంటే sees the truth and sees the illusion. వాళ్ళు సత్యం చూడగలరు, భ్రాంతిని చూడగలరు. And he who has clearly understood the nature of the world and of the jiva. ఒకసారి ఎవరైతే ఈ మొత్తం ఈ ప్రపంచం యొక్క తత్వం, జీవుడి యొక్క తత్వం బాగా తెలుసున్నవాడు, and who has firmly rejected the world appearance as the reality. ఆయన రిజెక్ట్ చేశాడు ఈ వరల్డ్ అపియరెన్స్ సత్యం అన్న దాన్ని ఎవరైతే రిజెక్ట్ చేశాడు, కాదని అన్నారో, is liberated and is not born again. అటువంటి వాడు ముక్తి చెంది తిరిగి మళ్ళీ మరణం అనేది ఆయనకు ఉండవు. The ignorant strive for the welfare of the body and not for the self. మళ్ళీ చదవాలి. The ignorant strive for the welfare of the body and not of the self. మూర్ఖుడు తన శరీరం యొక్క క్షేమాన్ని కొడతాడు. అంటే శరీరం సుఖంగా ఉండాలి, శరీరం ఆనందంగా ఉండాలి, కానీ ఆత్మ సుఖం కోసం ప్రయత్నం చేయదు. జ్ఞాని ఒక్కడే ఆత్మసుఖం కోసం ప్రయత్నిస్తాడు. మూర్ఖుడు అంటే ఇక్కడ ఎవరు? లిబరేట్ చెందనటువంటి అజ్ఞాని కేవలంగా శరీర సుఖమే ముఖ్యమనుకుని జీవిస్తూ ఉంటాడు. Be not like the ignorant, O Rama, but be wise. మరి అంటే ఇవన్నీ చెప్పి ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు మూర్ఖుడిలాగా జీవించకు, జ్ఞానంతో జీవించు, జ్ఞానిలాగా జీవించు, అజ్ఞానంలో పడిపోతుంది అని వార్నింగ్ ఇస్తుంది. To illustrate, I will now narrate to you an interesting legend. ఇది చెప్పడానికి ఇంక నేనేమో ఒక మంచి కథ చెప్తాను. ఇంట్రెస్టింగ్ అంటే చాలా పడుతుంది. ఏది అంటే అజ్ఞానమే బంధించుతుంది. మూర్ఖత్వం అంటే కేవలం అజ్ఞానం వల్లే వస్తుంది. జ్ఞానం వల్ల ఆత్మతత్వంలోనే సత్యమని ఉంటారు. అందుకని అది చెప్పడానికి నేను ఒక కథ చెప్తాను. In the country known as Magadha, which had an abundance of pleasure gardens. ప్లెజర్ గార్డెన్స్ అంటే ఆనందాన్ని ఇచ్చే ఉద్యానవనాలు ఉండేవి అన్నమాట మగధ రాజ్యంలో. There lived a sage by name
Dasura. Hmm? Dasura. DASURA. Hmm. దాసురా అనేటటువంటి ఒక మహాత్ముడు ఉండేవాడు మగధ రాజ్యంలో. He was engaged in breathtaking penance. అంటే he was engaged in Breathtaking penance. అంటే అతను ఎప్పుడు కూడా సాధారణంగా ప్రాణాయామం లాంటి అటువంటి తపస్సులో ఉండేవాడు. He was a great ascetic. గొప్ప తపస్సు చేసేవాడు, తపస్శక్తి సంపన్నుడు. Who had no interest at all in worldly pleasures. ఆయనకు మాత్రం who had no interest but all in worldly pleasures. అదే బట్ ఉంటే వేరే మీనింగ్ వస్తుంది. ఆయనకి ఏ మాత్రం కూడా ప్రాపంచికమైనటువంటి ప్లెజర్స్ అంటే సుఖాల్లో ఉత్సాహం లేదు ఆయన. And he was learned అంటే ఆయన బాగా జ్ఞానం ఎన్నో తెలుసున్నవాడు కూడా. లెర్న్డ్ అంటే తెలుసున్నవాడు అంటే ఏంటి, ఎన్నో అధ్యయనం చేశాడు కూడా. He was the son of another sage known as Saraloma. There was the son of another sage known as Saraloma అనే మరొక Saraloma. Saraloma అనేటటువంటి మరొక ముని యొక్క పుత్రుడు ఉన్నాడు. But as ill luck would have it, he lost both his parents when he was young. దురదృష్టం ఏంటంటే చిన్నప్పుడే ఆయన తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయాడు. The deities of the forest took pity on this orphan. అంటే ఆర్ఫన్ అంటే ఏంటి, ఎవరు లేనివాడు, అంటే ఏమంటాం అనాథ. అక్కడ ఆ అడవిలో ఉన్నటువంటి దేవతలు ఈ మీద ఎంతో జాలిపడ్డాయి. Who was inconsolable in his grief, and they said to him, అతనికి ఓదార్చలేనంత బాధలో ఉన్నాడు ఆయన, తల్లిదండ్రులు లేరని. and they said to him, వాళ్ళు ఆయనతో ఇలా అన్నారు, ఎవరు, వనదేవతలు. O wise boy, you are the son of a sage. అంటే తెలివైనటువంటి ఓ అబ్బాయి, నువ్వు ఒక మహాత్ముడి యొక్క కొడుకు. Why do you weep like an ignorant fool? నువ్వు మూర్ఖుల్లా ఎందుకు ఏడుస్తున్నావు? Do you not know the evanescent nature of this world appearance? నీకు తెలియదా ఈ అశాశ్వతమైనటువంటి దృశ్య ప్రపంచం సంగతి? Young one, such is the very nature of this world appearance. అని ఈ వరల్డ్ అపియరెన్స్ అంటే ఈ దృశ్య ప్రపంచం యొక్క స్వభావమే అది. ఇన్నసెంట్ అంటే ఏంటి, అది ఆవిరైపోతూ ఉంటుందంటే ఎప్పుడు కూడా నిలవదు, శాశ్వతంగా ఉండదని, అశాశ్వతమైనదని. Things come into being, exist for a while, and are then destroyed. అదే అంటే అన్ని కొంతసేపు ఉంటాయి వస్తువులు అనేవి, మళ్ళీ అవి నాశనం అయిపోతూ ఉంటాయి. అంటే ఈ ప్రపంచంలో అవి శాశ్వతంగా ఇవి ఉండట్లేదు. Whatever being there appears to be from the relative point of view. ఇక్కడ ఏదైనా సరే మనకి కనిపిస్తున్నది అంటే ఒక సాపేక్షంగానే. అదే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఈ ప్రపంచం సాపేక్ష ప్రపంచం. అంటే కొన్ని ఏమో చాలా సేపు ఉన్నాయంటే తక్కువ సేపు ఉన్న వాటితో పోలిస్తే అవి చాలా సేపు ఉన్నాయి, ఎక్కువ సేపు ఉన్న వాటితో పోలిస్తే తక్కువ అని. అలాగే పొడుగు పొట్టి, టైం గాని, స్పేస్ గాని, ఇవన్నీ రిలేటివ్ గానే చెప్తాం. అందుకని ఇది రిలేటివ్ అంటే సాపేక్షంగా ఉండేటటువంటి దృశ్య ప్రపంచం ఇది.
he is subject to this inevitable end. ఏంటి? He is subject to this inevitable end. ఈలా ఈల్డా Is madam. Bracket లో Okay. ఏమి ఇచ్చినారంటే even if that being is called Brahma, the creator, he is subject to this inevitable end. అది అంటే ఇందులో ఉన్నటువంటి ఏదైనా బీయింగ్ అంటే ఏదైనా సరే జీవం అది తప్పనిసరిగా ఇన్ఎవిటబుల్ అంటే తప్పనిసరిగా అది నశించవలసిందే, అంటే దానికి అంతం రావాల్సిందే. There is no doubt about this. దానికి ఏమీ సందేహం లేదు. అంటే ఇక్కడ ఈ జగత్తులో గాని ఎక్కడైనా గాని పుట్టిన ప్రతిదానికి అది నశించవలసిందే. అంటే ఒక్క వ్యక్తులు జీవులే కాకుండా సమస్తము కూడా. Hence, do not grieve over the inevitable death of your parents. అందుకని తప్పనిసరిగా రావాల్సినటువంటి మృత్యుకి నీ పేరెంట్స్ కి వచ్చింది కదా, తల్లిదండ్రులకి, దానికోసం నువ్వు ఏడవకు, బాధపడకు. అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఏదైనా సరే తప్పనిసరిగా నశించవలసిందే, ఒకనాడు అంతం అవ్వాల్సిందే, అది తప్పనిసరి, అది ప్రపంచంలో. అందుకని అలాంటి నీ తల్లిదండ్రులకు వచ్చిన మృత్యు కోసం నువ్వు అంత బాధపడకు. జగత్తు నియమాన్ని అనుసరించి వాళ్ళు మృత్యు వచ్చింది. Time is madam అక్కడ ఇప్పుడే అయిపోయింది ఆ టైము. ఇంకా 2 నిమిషాలు ఓవర్ఫ్లోట్ చేసి. ఓకే. అంటే ఇక్కడ ఈ డెమన్ కథలో ఏం చెప్తున్నారంటే, ఇది తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి ఏడుస్తుందంటే డెమన్స్ కాదు, ఇది దేవతలు, దేవతలు వచ్చి చెప్తున్నాయన్నమాట, ఏదైతే శాశ్వతం కాదు, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, అన్ని ఎండింగ్ అంటే అవి ముగింపుకు వచ్చేవే, ఏదైనా నశించవలసిందే అని చెప్పడం. అందుకే మీ తల్లిదండ్రులకు కూడా అలాంటి డెత్ వచ్చింది, దానికోసం అది ప్రపంచ తీరే అది, అందుకని నువ్వు అంతగా బాధపడకని చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మనం ఇందులో ఇవాళ ఏంటి తెలుసుకున్నాం అంటే, మనిషికి మనస్సే బంధాన్ని కలిగిస్తుంది, మూర్ఖుడికేమో బంధాన్ని అజ్ఞానాన్ని ఇచ్చేది మనస్సే. అదే మనస్సు జ్ఞానాన్ని ఇస్తోంది, ఆ తర్వాత ముక్తిని ప్రసాదిస్తుంది. అంటే ఆ మనస్సుని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అన్నది, అజ్ఞానాన్ని మనం తీసేసుకుంటే ఆ జ్ఞానంతోనే మనం ముక్తిని పొందుతున్నాం, అదే మనస్సుతో అజ్ఞానం కూడా సంభవిస్తుంది అనే విషయం. అందుకని ఫస్ట్ జగత్తు యొక్క కండిషన్ అర్థం చేసుకోమండి, ఎందుకంటే ఉన్నది ఒకటే చైతన్యం, దాంట్లోంచి సమస్య ఉద్భవిస్తుంది. ఉద్భవించడం అంటే ఇది వరల్డ్ అపియరెన్స్ అనేది ఉంది, మధ్యలో వచ్చింది, అది మొదట్లో లేదు చివరిలో లేదు, మొదట్లో చైతన్యమే ఉంది, చివరిలో చైతన్యమే ఉంది. అది వరల్డ్ అపియరెన్స్ గా మధ్యలో వచ్చేది. ఏదైతే బిగినింగ్ లో ఎండింగ్ లో లేదో అది లేనట్టే లెక్క. అంటే ఈ మధ్యలో కూడా అది దృశ్య ప్రపంచంగా ఉంది అంటూ, అది దృశ్య ప్రపంచం ఉంటే నీకు దుఃఖమే ఉండదు. లేని దానికోసం మనం ఎడము, అంటే అది ఉంది అని ఫీల్ అవ్వడం వల్లే మనం ఎన్ని బాధలు పడుతున్నాం, ఇవి కావాలని, ఇవి పొందాలని, భద్రపరచుకోవాలని. అందుకని అసలు ఇవేవి లేవు, అస్తిత్వమే లేదు. అంటే ఇది మనకెలా హెల్ప్ చేస్తుంది అంటే, ఫస్ట్ మనకు అది అర్థం కావాలి. అంటే ఈ దృశ్య మాత్రంగానే కనిపిస్తున్నాయి కానీ నిజంగా లేవు. అయితే ఉన్నాయి అనేది మనం కూడా బాగా ఆలోచించుకుని, మనం ఉన్నాయి అనే భ్రాంతి వల్లే కళ్ళకు కనిపిస్తున్నది, టచ్ కనిపిస్తున్నది కనుక ఉన్నాయి అని వాటి యొక్క పొందాలి అన్న భ్రాంతి వస్తుంది. కానీ మన జ్ఞానంతో ఆలోచిస్తే ఇవి ఎంత పొందినా మనకి అసలైనటువంటి జీవిత సార్థకత ఏంటంటే ఆత్మజ్ఞానం మాత్రం మనకి రావు. పైగా ఇవి అడ్డులు కూడా, ఎంత ఎక్కువగా పొందితే అంత చికాకులు వస్తుంది. అది తెలుసుకున్నాక మనందరికీ ఏం తెలుస్తుందంటే, ఈ దృశ్య ప్రపంచంలోని వస్తువులు సముపార్జన మన లక్ష్యం కాదు, ఆత్మజ్ఞానమే ముఖ్యం. అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి మనకి జన్మ వచ్చింది. అసలు మానవ జన్మ చాలా చాలా, ఇవాళ పొద్దున్న డివైన్ ప్లాన్ అని ఒక లెక్చర్ లో అదే చెప్తున్నారు. ఎన్ని వేల జన్మలు ఎన్నో అయ్యి, అంటే
మినరల్ కింగ్డమ్, అంతకుముందు 3 కింగ్డమ్స్ అవి అన్ని అయ్యాక ఆ తర్వాత వాటర్, మినరల్స్, ఆ తర్వాత ఇలా చెట్లు, ఆ తర్వాత జంతువులు, ఆ తర్వాత మానవుడు. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఎన్ని వేల జన్మల తర్వాత మానవ జన్మ అన్నది వస్తుంది. అటువంటి మానవ జన్మని ఒక్కదానికే ఆ లిబరేట్ అయ్యగలిగేటటువంటి స్థితి ఉంది గనక ఈ మానవ జన్మని మనం ఎంతో దుర్లభంగా దొరికింది. అటువంటి మానవ జన్మను అసలు సార్థకత ఏమిటి అంటే ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి వాడాలి. ఒకవేళ దాన్ని మనం ఉపయోగించలేదు అంటే తిరిగి జనన మరణ చక్రంలో పడుతూ ఉంటాం. అంటే అది వాళ్ళు మార్నింగ్ ఇచ్చిన లెక్చర్ మీకు అందరికీ కూడా వింటే మంచిది అనిపించింది. సండే 11:30 to 12:30 డివైన్ ప్లాన్ అని సీక్రెట్ డాక్టర్ లాంటి గ్రంథం అది. అంటే దాన్ని చదివితే సీక్రెట్ డాక్టర్ అర్థం అవుతుందంట. నేను కొంచెం 1/2 గంట లేట్ గా వెళ్ళాను. ఆ ముందు 3 కింగ్డమ్స్ ఏమిటో ఒక్కొక్క మన్వంతరంలో 7 సైకిల్స్ ఉంటాయని అలా చాలా బాగా చెప్తున్నారు. ఇన్ని జరిగాక మానవ జన్మ వస్తుందన్నమాట. అటువంటి మానవ జన్మ సార్థకత ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం, అంటే ఇగ్నోరెన్స్ తొలగించుకోవడం. అదే మనం తొలగించుకోకపోతే మళ్ళీ 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 జన్మలు ఎత్తుతూనే ఉంటాం. ఎక్కడైనా అదే చెప్తున్నారు. అందుకని అజ్ఞానం అనేది తొలగించుకోవాలి. అజ్ఞానం అని కూడా చాలా మందికి తెలియదు. వాళ్ళు ఉన్నది సర్వస్వం అనుకుంటారు. మనకి దైవానుగ్రహం వల్ల ఇది అజ్ఞానం అని తెలిసింది కనుక ఇవి కాదు మనం పొందవలసినవి, వీటన్నిటినీ రేపే నాకు చూస్తే ఎలాగా అన్నట్టుగా మనం జీవించాలి. అప్పుడు మనకు తెలుస్తుంది ఏవి అక్కర్లేదో ఏవి కావాలో. ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతామనే ఒక భ్రాంతి మనలో ఉండబట్టే ఇవన్నిటిని పట్టుకుంటున్నాం. అప్పుడు మనకి ఏది ముఖ్యమో అదే పట్టుకుంటాం. ప్రతి నిత్యము కూడా మన సొంత ఇంట్లో కూడా అద్దిల్లు అన్నట్టుగా ఉండానంటే నాది అన్న భావం వదిలేసి ఉండమాట. ఇంకోటి నిజంగా సొంత అన్నది కేవలం అనుకోవడానికి కానీ ఏదైనా సొంత ఉందా అసలు? మనకి అనుకోవడానికి భావనకే ఉంది అంతే. అలాగే ఏదైనా కూడా ఇవన్నీ కూడా రేపే నేను చనిపోతాను అన్నప్పుడు ఏవి మనం ముఖ్యం అనుకుంటామో అవే పట్టుకుంటాం. చనిపోయేటప్పుడు బంగారం అంతా తీసుకెళ్ళం, ఇంట్లో ధనం తీసుకెళ్ళం, వస్తువులు తీసుకెళ్ళం, ప్రియాతి ప్రియంగా వాడుకుని ఏది మనం తీసుకెళ్ళం, ఆఖరికి ఇల్లు కూడా తీసుకెళ్ళం. మరి ఏం తీసుకెళ్తాము అంటే జ్ఞానం ఒకటే, మనం సద్గుణాలు, ఆ మంచి, ఇతరులకు చేసిన మంచిని ఇవి మనం తీసుకెళ్తాం. అందువల్ల అవి జ్ఞాని ఎప్పుడు అవే ఆర్జిస్తాడు. ఆ జ్ఞాని మాత్రం ఈ వస్తు సముపార్జన చేసుకుని ఆనందపడుతూ ఉంటాడు. అందుకని ఓ రామా, నువ్వు జ్ఞానివ్వవు, ఆత్మలోనే నువ్వు నిరంతరంగా ఉండు, అదే ముఖ్యమైనది. అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది అందులోనే ఉండని చెప్తున్నాడు వశిష్ఠుల వారు రాముడికి. అదే మనందరం కూడా తెలుసుకోవాలి. అన్నిటికంటే మెయిన్ సెల్ఫ్ నాలెడ్జ్. అది దానివల్లే, అది లేకే మనం అందరం బాధపడుతున్నాం. ఈ దుఃఖాలు బంధాలు ఇస్తున్నాయి. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది వస్తే మనం చాలా ఆనంద స్థితిలో ఉంటాం అనే పాయింట్ మనం ఈ గ్రంథాలన్నీ మనకు అదే చెప్తున్నాయి. యోగ వాసిష్టము, అష్టావక్ర గీత, త్రిపుర రహస్యము, ఏ గ్రంథం చదివినా ఇంద్రియ సుఖాలే అడ్డుతున్నాయి, మనం అసలైన జ్ఞాన ప్రాప్తి రాకుండా మనస్సే అడ్డుతోంది, ఇలాంటివి చెప్తున్నారు. అది మనం గ్రహించాలి. సో మనం ఆచరణ లెవెల్ ఎక్కడ అన్నది కూడా మనకి టార్గెట్ చూపిస్తున్నారు. ఓకే, ఎవరైనా ఏమైనా అంటే చెప్తారా? నమస్కారం. ఓకే, అందరికీ నమస్కారం. ముగించేద్దాం.